ప్రతి చోట యాక్చువల్గా యాంటీ ఇమిగ్రేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఆస్ట్రేలియాలో చూసుకుంటే మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని, కెనడాలో మొన్న స్టార్ట్ అయింది కదా, ఒక నిన్న అనుకుంటా 13 సెప్టెంబర్ టేక్ బ్యాక్ కెనడా అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు అమెరికాలో ఇవాళ పార్టీ రావడమే ఇమిగ్రేషన్కి అగైనెస్ట్గా వచ్చింది. సో ఇలా ప్రతి చోట యూరోప్లో, జర్మనీలో జరుగుతుంది. ఇప్పుడు జర్మన్లో గవర్నమెంట్ కూడా కొంచెం వాళ్ళ మీద కూడా కొంత ప్రెషర్ అనేది పడింది. సో ఇంకా ఫైనల్గా యూకేలో జరగడానికి కారణం ఏంటంటే, రవి అస్తమిన్స్ అనే బ్రిటిష్ సామ్రాజ్యం అని వీళ్ళు ఎక్కడెక్కడైతే దేశాలకు వెళ్ళి పరిపాలించి వచ్చారో ఆ దేశ జనాభాలు మొత్తం ఇప్పుడు యూకేలో ఉన్నారనమాట. అంటే చెప్పాలంటే వీళ్ళ ప్లేస్ లేకుండా పోతుంది అయిందనమాట. అది ఖర్చులు పెరిగినాయి, లోకల్ ట్యాక్సెస్ పెరిగినాయి, ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, సంపాదన లేదు, జాబులు లేదు. సో వీటన్నిటికీ ఆన్ టాప్ ఆఫ్ దట్ జనాలకు వచ్చినటువంటి కోపం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇక్కడ ఒక హోటల్లో ఈ ఇమిగ్రెంట్స్ ని తీసుకొచ్చి పెట్టారనమాట. వీళ్ళందరినీ ఎస్ఐలం అంటారు. ఈ ఎస్ఐలం గోల్ ఏంటి అంటే, బయట నుంచి వచ్చిన ప్రతి ఓడు ఇక్కడ సేఫ్ గా ఉండడానికి క్లెయిమ్ చేసుకునేటువంటిదే ఎస్ఐలం. అదే దాంట్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ వాళ్ళు ఉన్నారు, మన గుజరాత్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నారు, మీకు మొత్తం యూరోప్ నుంచి ఉన్నారు. అలా వరల్డ్ వైడ్ కొన్ని వందల వేల లక్షల మంది ఇక్కడ ఎస్ఐలం అప్లై చేసి కూర్చున్నారనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏంటంటే హీట్ తెలియలేదు, ఎస్ఐలం గ్రాంట్ చేస్తా పోతున్నారు.